ఇంకా కూడా ఈ నైమిషారణ్యంలో నా దగ్గరకు వచ్చారంటే మీ సందేహం ఏమైనా ఉందా, ఇంకా ఏమైనా చెప్పాలా అని చెప్పి ఆ శౌనకాది మునీశ్వరులందరూ కూడా సూత మహాముని అడిగారట. స్వామి, ఓ గురువర్యా, మాకు ఇప్పటికీ కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. మా మెదట్లో చెద పురుగు కదా చెత్తను తొలిసి వేసినట్టుగా ప్రాణం పోయిన తర్వాత ఎక్కడికి వెళతారు? ఏమమ్మా, ఇంటి పక్క వాళ్ళు తాళం వేసుకొని వెళ్తుంటే మనం చెబుతారు, ఏమమ్మా మేము తీర్థయాత్ర వెళ్తున్నాం ఒక వారం రోజు. ఇవాళ ఆ విధంగా ఏర్పడినటువంటి దేహము 9 మాసాలు తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు తల్లిలో ఉన్నప్పుడు అంతా కూడా జ్ఞాపకం ఉంటుందట ఆ పిల్లవాడికి. పూర్వకాలంలో నేను ఎక్కడ ఉన్నాను, పూర్వజనం ఎన్ని శిక్షలు అనుభవించాను, ఏమిటి యథా విషయం కూడా ఆ యుద్ధవాడు రుణపడి ఉండాలి. వాళ్ళ రుణం తీరుతుందా? ఇవాళ 3 కొడుకులు ఇక్కడ కూర్చున్నారు, తల్లి రుణం 12వ రోజు పెట్టగానే అయిపోతుందా? తల్లి రుణం కాదు. శరీరములు ఆశ ఉన్నంత సేపు కూడా ఆ రుణంలో ఆమె సేపుతూనే ఉండే అన్నాడు. అందు దేహం వచ్చిన ఉపకారం అన్నాడు. ఈ వడిగరామంటే ఓ స్వామి విష్ణుమూర్తి నారాయణమూర్తి, ఈ దేహ త్యాగానంతరం ఈ జీవుడు ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పుకున్నా. ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చిన జన్మనే మానవ జన్మ. అందులో బ్రాహ్మణ వైక్ష శూద్ర క్షత్రియ చతుర్వర్ణాల వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణ వైక్ష శూద్ర క్షత్రియ మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. అందుకే మనుషులకు ప్రాణం ఉంది. కానీ ప్రాణమున్న ఈ జీవులన్నిటిలోనూ కూడా మాట ఎవరికి ఇచ్చాడండి? ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చారు, గుర్తు పెట్టుకోండి. అందుకే మనం పుణ్యం చేసుకున్నాం. ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ జన్మ వచ్చింది. అందుకే చెప్తున్నాడు, మానవుడు అనేటువంటి వాడు కాలం చేసిన తర్వాత 84 లక్షల జన్మలు ఎత్తాలి. చేసినటువంటి పాపకర్మ ఎంత మంచిగా అనిపించిందండి. వాళ్ళ ఇంట్లో నుంచి నా బుద్ధి కాలేదండి అన్నారు అనుకోండి, చాలదా మనకది? బంధువులేంటికి వెళ్తాం, వచ్చిన వాటిని ప్రేమగా. అందుకే చెప్పాను, అతిథి దేవో భవ. వాళ్ళను బాధ పెట్టకూడదు, గుర్తు పెట్టుకోండి. వాళ్ళని ఆనందంగా ఉంచాలి. కాబట్టి అటువంటి వాడిని వల్ల పోతుంది. సపర్యలు చేయనటువంటి వాడిని లేదు కదా. ఇంకేమిటి, శరీరం మీద నూలు పోగులు లేనటువంటి యొక్క ఆత్మను కొట్టుకుంటూ తీసుకొని పోతున్నారు. అడిగావు కదరా ఓ గరుత్మంతుడా, అడిగావు కదా, ఈ దేహం దేహ త్యాగానంతరం ఎక్కడికి వెళ్తున్నది? పాపాత్ముడైనటువంటి వాడు యమ మార్గం గుండా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసిందే. అందరూ పాపాత్ములు ఎవరైతే ఉన్నారో యమధర్మరాజు వైకుంఠ లోకానికి పట్టుకొని పోతారట. అందుకే మనం అంటుంటాం, ఎంత పుణ్యాత్ములండి వాళ్ళు. నిజంగా పాపాత్ముడికి ఈ శిక్షలన్నీ కూడా, పాపము చేసినటువంటి వానికే ఈ నరక యాత్ర అంతా కూడా, పాపము చేసినటువంటి వానికే ఈ యమ మార్గం అంతా కూడా. అందుకే మొన్న చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారు, మీ అందరికీ తెలుసు, ధర్మపురి వచ్చారు. వచ్చినప్పుడు ఒక మాట సెలవిచ్చారు.